past Tamil Nadu elections, the hero Mr. Vijayan, TVK party, and he has got enough majority. Of course, when you see numbering, ఒక 10 సీట్లు తగ్గి ఉండొచ్చు. నౌ ఆ 10 సీట్లకి కాంగ్రెస్ పార్టీ తరపున ఒక 5, సిపిఐ సిపిఎం తరపున చెరొక 2, ఒక 4, 9. అదేవిధంగా వీసీకే తిరుమావలవన ఒక 2, 11 సీట్లు వాళ్ళు ఇస్తున్నారు. ఇచ్చినప్పుడు గవర్నర్కి అబ్జెక్షన్ ఉండాల్సిన అవసరం లేదు. గవర్నర్ ముందున్నటువంటి 2 అంశాలు, ఎస్ ఒకటి చెప్పచ్చు, నీ దగ్గర నంబర్ ఉందా లేదా. ఫస్ట్ టైం వచ్చినప్పుడు నంబర్ లేకపోవచ్చు, సెకండ్ టైం వచ్చినప్పుడు కూడా లేకపోవచ్చు. బట్ ఏ పర్సన్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ యాజ్ పర్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా ఒక 107 సీట్లతోటి గెలిచిన తర్వాత గవర్నమెంట్కి ఆ సింగిల్ లార్జెస్ట్ పార్టీని ప్రూవ్ చేసుకోమని మెజారిటీ పిలవటం తప్ప ఇంకొక ఆప్షన్ ఉండకూడదు. కానీ ఈ గవర్నర్స్ అందరూ కూడా బీజేపీ ఏజెంట్లు. వీళ్ళు జమ్మూ కాశ్మీర్లో ఒక విధంగా ప్రవర్తిస్తారు, పశ్చిమ బెంగాల్లో ఒక విధంగా ఉంటారు, త్రిపురలో ఒక విధంగా ఉంటారు, కర్ణాటకలో ఒక విధంగా ఉంటారు, ఆంధ్రప్రదేశ్లో ఒక విధంగా ఉంటారు. సో ఈరోజు తమిళనాడులో ఒక విధంగా ఉన్నారు. వాళ్ళ ప్రభుత్వాలు ఉన్న దగ్గర ఏమి ఉండవు అసలు. కాబట్టి గవర్నర్ ముందున్నది ఏంటంటే ఈ హ్యాస్ టు కాల్ సింగిల్ లార్జెస్ట్ పార్టీ టు బి గివన్ నియర్ అబౌట్ ఒక 15 days 2 weeks టైం ఇచ్చేసి ప్రూవ్ చేసుకోమనాలి. సో విజన్ ఇన్ ఏ ప్రాసెస్ చాలామంది ఆయన వైపు వస్తున్న క్రమాన్ని మీరు అందరూ వచ్చిన తర్వాత రండి అంటూ వేరు, వచ్చిన తర్వాత మీరు ప్రూవ్ చేసుకోండి అంటూ వేరు. కాబట్టి గవర్నరు నిరంకుశత్వంగా ఈ గవర్నర్ పరిపాలన అవసరమైతే ఏమవుతుందంటే ప్రెసిడెంట్ రూల్కి వెళ్ళచ్చు. అంటే తమిళనాడులో ప్రశాంతంగా ఉన్న ఈ దేశంలో తమిళనాడులో మళ్ళీ అల్లర్లు చేయడం కోసం గవర్నర్ ద్వారా బీజేపీ ప్రభుత్వం ఒక ప్లాన్ చేస్తూ ఉంది. దీన్ని నాకు తెలివైనటువంటి తమిళ రాజకీయ పార్టీలు ఎవరైతే ఉన్నారో దాన్ని గ్రహించి 10 మంది ముందుకు రావడం జరిగింది. ఐ థింక్ రేపో ఎల్లుండో ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది. ఖచ్చితంగా వాళ్ళు విన్ అవుతారని. విజయన్ విల్ గోయింగ్ టు బి న్యూ చీఫ్ మినిస్టర్ ఫర్ తమిళనాడు అండ్ వీల్ అప్రిషియేట్ దట్. అంటే విజయన్ రావాలని కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మేము కోరుతా ఉన్నాం. కంగ్రాట్స్ టు